ఏ ముఖం పెట్టుకుని అరే పాండు నీకు మళ్ళా చెప్తున్నా, నిన్న మళ్ళా ఏదో పెట్టావు వీడియో కొడుక జోకర్ జోకర్ అంటున్నావు కదరా. రే ఈరోజు తెలంగాణ మురిసిపోతుంది ఆరుమూరు బిడ్డను చూసి. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి అంటే ఫైర్. అరే పాండు ఒక బ్రోకరు, పార్కయత్ బ్రోకరు రా నువ్వు. హైదరాబాద్ లో రోడ్డు రోడ్డు వీధి వీధి అరే నీ అయ్య కేసీఆర్ నీ అన్న కేటీఆర్ అన్నాడు రా. నువ్వెంత పెద్ద బ్రోకర్ గారు. నేను అబద్ధమైతే గజ్జల కాంతం పెట్టిన ప్రెస్ మీట్ చూడరా. నీ వీడియోలన్నీ నువ్వు అమ్మాయిల బ్రోకర్ గాడవని చెప్పిన వీడియోలు ఉన్నాయిరా. అరే బ్రోకర్ కొడుక పాండు చెప్తున్నా, ఇంకెక్క చేసినావంటే మద్రాసులున్న మా మరదలు శ్రీరెడ్డిని కూడా పిలిపిస్తాం, మా చెల్లెని. ఇంకా ఆ బిడ్డ చెప్తుంది నువ్వు ఎన్ని మోసాలు చేసినావు, ఎంతమంది ఆడవాళ్ళని అన్యాయం చేసినావు హైదరాబాద్ అని. మళ్ళీ ఎట్లా వచ్చినవారు ఆరుగురు? ఏం చేసినవరా 10 ఏళ్ళు? దళిత బిడ్డల మీద టిప్పర్లు ఎక్కించిన నా కొడుకులారా, అన్ని 6 చుట్టాల స్థలాలను కబ్జా చేసిన నా కొడుకులారా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారు 6 ఏం చేసిన వచ్చారా? గల్లీలు ఉన్నదా ఢిల్లీలు ఉన్నదా నీ పార్టీ? నీ కోర్టు ఎందుకు అయ్యాలా? ఏం చేస్తావు? హైదరాబాద్ లో లేదు, ఢిల్లీలో లేదు, నువ్వేం చేస్తావురా? ఏం చేస్తావురా నువ్వు? దొంగలాగా పోయి 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి పబ్లిక్ ని మళ్ళా రెచ్చగొడుతున్నావు. ఒకటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు ఆడి తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, అరే వినయ్ రెడ్డి ఆడేపించినారు రోడ్డు, ఒకసారి రారా లోపలికి అసెంబ్లీ. అరే వినయ్ రెడ్డి ఒక్కసారి రారా అసెంబ్లీ. సొంత కోట దొంగలాగా ఆడు ఓడిపోతుందికే ఉట్టి 6 ప్రజల అదృష్టం. కొందరు దరిద్రులు ఉంటారు, పుట్టు దరిద్రులు. ఏడ పోతాడా ఉప్పులం మొలుతుంది, ఉప్పులం మొలుతుంది. ఆడు టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఎట్లా కోటవడం వల్ల నీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా, నువ్వు ఉంటేనే నాకు సంతోషం రా. నువ్వు ఉంటేనే నాకు సంతోషం. నువ్వు ఓడిపోతుందిగా ఉంటున్నావురా. నిన్ను జీవితాంతం నిన్ను నీ అన్న పాండుగాన్ని ఓడగొడుతూనే ఉంటా కొడుకులారా. 6 ప్రజల ఆశీర్వాదం. మీకు పాండు అంటే తెలుసా? ఓ పేరు శ్రీరెడ్డి అంటే తెలుసా? ఆ యూట్యూబ్ లా తెలుసా? ఆ యూట్యూబ్ లో అయితే నేను అనేది ఏమంటున్నాంటే ఒకటమ్మా, ఈరోజు ముఖ్యంగా వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, చేసే మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చిందని నచ్చిపెట్టారు. మీరు అడగండి, నేను అడుగుతలేను. ఒకవేళ మీరు ఇచ్చిందని చెప్తే నేను మిమ్మల్ని అడగను కూడా, ఓటు కూడా అడగను. ఇచ్చిండ్రు 4000 పెన్షన్ పెంచిండ్రయ్యా, లేదు 2500 అమ్మాయిలకు ఇచ్చిండ్రయ్యా, లేదు తులం బంగారం ఇచ్చిండ్రయ్యా. మీరు చెప్తే నేను దిగిపోతానమ్మా, ఈ బండి మీదకెళ్ళి దిగిపోతాను. లేకపోతే కొడుకులారా చెప్పండి రా, తమ్ముంటే వాడు చెప్తాడు. దక్షిణ తెలంగాణ ఏమంది చెప్తారు? రండ్రా ఇడికి. కొడుకులారా దొరికినట్టు దోసుకుంటా నిజామాబాద్ జిల్లా మీద మన్ను పోసిండ్రు కదరా. ఏం చేసినాంరా నిజామాబాద్ జిల్లా 6 రోజులు? ఈ అబ్బా సొమ్మిస్తున్నారా? మీరు కట్టలు కట్టిన డబ్బులు మాకు ఇస్తున్నారా? మేము కట్టిన పన్నులు, మేము కట్టిన ట్యాక్సులు, మేము కట్టిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మేము చేసిన లైఫ్ ట్యాక్సులు ఇవి కదరా మీరు తీసుకుపోయేది. కాబట్టి అభివృద్ధి కూడా ఎవడు అడ్డుపడేది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి చెప్తున్నానమ్మా, అత్తులమని ఇచ్చినారు. నీ తలపండు వాళ్ళగా ఏమనుకుంటారా? ఒక్క అరతుల మీదరా, అరతులమని ఇచ్చిందా లేరా? పావుతులం చెప్పునాదిరా కొడుకులారా. కొడుకు ఏ ఇంటికి వచ్చినా చెప్పులున్నాయా? అవి అని చెప్పుతో కొట్టకండి. చెప్పు బయట పెట్టండి. చెప్పు బయట పెట్టి అక్కడ రాసి పెట్టండి. 2000 పెన్షన్, 25 నెలలు 50,000 బాకీ కాంగ్రెస్ వాడు. 2525 నెలలు 60,000 బాకీ కాంగ్రెస్ వాడు. ఇంకోటి ఏంది? తులం బంగారం చిట్టి మీద రాయండి. ఆ అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ 4, నిరుద్యోగ వృత్తి 5. ఇట్లా పెట్టండి. అది చెప్పు పెట్టండి, కొట్టకండి. మనం కొడితే పాపం రాదు. ఒకటే చెప్పండి, ఏమన్నా అంటారు అమ్మ దండం అన్నారు అనుకో, అటు చూడాను. నువ్వు చెప్పు చూపి. ఒకవేళ ఆ పక్కకున్న కాగితం తీసుకొని అవన్నీ ఇచ్చినాక రండి నా కొడుకులని చెప్పారు. ఎన్నొత్తులు మోసం చేస్తారు ఆడబిడ్డల్ని.
మనమూల రేవంత్ రెడ్డి మోసగాడివి, అబద్ధాల కోరువి, సిద్ధులగుట్ట మీద ప్రమాణం చేసిన వాగ్దానాలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి నోరు కచ్చింది మాట్లాడి ఆడబిడ్డలని అన్యాయం చేసిన ఆడబిడ్డల ఉసురు తగిలి ఏమైపోతావురా నువ్వు? ఏం చేస్తావు? ఇంత ఆడబిడ్డలు మమ్మల్ని మోసం చేయి, వీళ్ళని మోసం చేయి, ఉన్నోని మోసం చేయి, లేనోళ్ళని మోసం చేసినావు. లేనోళ్ళని మోసం చేయి. ఆశపడ్డరు తులం బంగారం ఇస్తారని, ఆశపడ్డరు 2500 ఇస్తారని, ఆశపడ్డరు 4000 ఇస్తారని. కాబట్టి దయచేసి అమ్మా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక దేశం వ్యతిరేక పార్టీ, ఇది ధర్మ వ్యతిరేక పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్తున్నా, మీరు అందరికి గెలిచేది లేదు. నాకు 20 ఏళ్ళు అయింది, మీరు ఆర్మూర్లో లేరు. 4 సార్లు ఓడిపోయినరా మీరు. 2009, 14, 18, 23. అంటే 20 ఏళ్ళు. మళ్ళా 20 ఏళ్ళ దాకా ఈ పార్టీ మీద వస్తారు. రాసి పెట్టుకోవడం మీరు కాంగ్రెస్ వాళ్ళు 20 ఏళ్ళ దాకా మిమ్మల్ని ఆర్మూర్ రానిగా. ఇట్లనే ఈడొచ్చిండు ఆడు, ఏమంటారు దాన్ని, తుపాకీ లేని పోలీసు పట్టాడు వినయ్ గారు, ఆడు బిల్లాయిడ్ రంగా, ఆడు జీవన్ రెడ్డి గారు బిల్లాయిడ్ రంగా. ఈడచ్చి నుంచి నోటీసులు ఎంతమందికి పంపినవారు? అక్కడ పాపం కోమటయ్య ఉండే కమిషనర్ మంచిగా ఉండి వచ్చినప్పుడు అని రోజు ఉప్పి లంచాలు వసూలు చేసి ఆరుమూరు ప్రజలందరినీ రక్తం తాగిండి కొడుకు. మొత్తం ఆడు వదిలిపెట్టిన అన్ని వీడు కోచుకున్నాడు పెట్టిండు. కాబట్టి ఆరుమూరు అభివృద్ధి కావాలంటే ఎట్లయితే నిన్ననే మొన్ననే ఎంతో మంది ఆపినారు కదరా మీరు. 200 కోట్లు తెలంగాణలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డికి దక్షిణ తెలంగాణ మంత్రులని, ముఖ్యమంత్రిని మెడలు వంచి 200 కోట్లు శాంక్షన్ చేపించి నిన్ననే శంకుస్థాపన చేపించారు. ఇదిరా రాకేష్ రెడ్డి. అడుగురా మీ ముఖ్యమంత్రిని. తెలంగాణ అసెంబ్లీ మనోడు ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీ నేను ఉన్నోడు గురించి మాట్లాడుతున్నాను, నేను కడుపు ఎండినోడు గురించి మాట్లాడుతున్నాను, కడుపు కాలునోడు గురించి మాట్లాడుతున్నా, కన్నీళ్ళు వచ్చినోడు గురించి మాట్లాడుతున్నా, గల్పులో దచ్చినోడు గురించి మాట్లాడుతున్నా, ఈ హాస్టల్లో బాత్రూములు లేవు ఆడబిడ్డలకని మాట్లాడుతున్నా. నేనేమని మాట్లాడుతున్నా? ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను, దొరల గురించి మాట్లాడుతున్నా, రెడ్డిల గురించి మాట్లాడుతున్నా, ఎలుమోళ్ళ గురించి మాట్లాడుతున్నా, కమ్మోళ్ళ గురించి మాట్లాడుతున్నా. దొంగలు పడినట్టు కొడుకుల పంచకతికుల రాష్ట్రాన్ని రాబోయే రోజులల్లా మీరొక్కటి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం కూడా ఉండాలా. చెప్పండి రా, సన్న బియ్యం మీరు ఎన్ని కిలోలు ఇచ్చి చెప్పరా? ఎందుకు ఆడబిడ్డలు మోసం చేస్తున్నారు? మీరు ఇచ్చింది కిలో కొడుకులారా, మేము ఇచ్చింది 5 కిలోలు, మేము ఇచ్చింది 5 కిలోలు. ఓడన్న కూడా రండిరా, మేము ఇచ్చిన 6 కిలోలు సన్న బియ్యం అని. ఇది మీరు తెలుసుకోవాలమ్మా. సన్న బియ్యం ఇచ్చేది మేము, వడ్డీ లేని రుణాలు ఇచ్చేది మేము. మొత్తం మహిళలకు సంబంధించి ఏదైతే తాగునీరు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే. ఈడ ఇక నేను చెప్పాలంటే చాలా పెద్ద ఉన్న స్టోరీ. రేవంత్ రెడ్డి అవసరం లేదు, చెప్పుల దొంగనే ఆయన్నే చెప్పుకుంటున్నాడు. ఇక మరి ముఖ్యంగా స్థానిక సంస్థల సమస్యలు. ఈ బిడ్డలు ఎవరు కాదు, వీళ్ళ దగ్గర వాళ్ళక్క బలవంతులు కాకపోవచ్చు, సామాన్యులు, చదువుకున్న బిడ్డ. హైదరాబాద్లో నెలకు 5 లక్షలు వచ్చే ఉద్యోగం వదిలిపెట్టొచ్చింది. నెలకు 5 లక్షల ఉద్యోగం ఆ తల్లికి. ఎందుకు? అడ్వకేట్ హైకోర్టులో రాను అంటుంటే చివరికి బతిమలాడి ఆరుమూరు మళ్ళా దొంగల పాలవుతున్నది. ఇది మళ్ళా వీళ్ళని ఏం చేస్తారు? అంబేద్కర్ విగ్రహం కాడ మళ్ళా బాటలు వాళ్ళు కొడతారు ఈ దుర్మార్గులు కౌన్సిలర్ గెలిస్తే అని చెప్పి తీసుకొచ్చిన బిడ్డని. మరీ ముఖ్యంగా వీళ్ళని నేను బతిమలాడి తీసుకొచ్చిన. నాకు మంచి ఆరుమూరు కావాలా, నాకు మంచి చదువుకున్న బిడ్డలు కావాలా. ఆడబిడ్డ